నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పీడా విరగడ ఈ ఏడాది సుపరిపాలనకు ఏడాది వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వైసీపీ రాక్షస పాలన అంతమై ప్రజలకు స్వేచ్ఛ లభించిన రోజు నేడు అని జనసేన నాయకులు కిషోర్ గునుకుల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు భోగి పండుగలా ప్రజల పీడలు తొలగిపోయాయి. అధికారంలోకి వచ్చాక సంక్రాంతి సంబరాలు, పేదల జీవితాల్లో వెలుగులు నింపిన దీపావళి అన్నీ నేడు ఒకే రోజు జరుపుకుంటున్నాం అన్నారు. కల్తీ మద్యం, అక్రమ మైనింగ్, రౌడీయిజం, దోపిడీ పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. ప్రజలు తమ ఓటుతో క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోశారు అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే పీడ విరగడ ఈ ఏడాది దిష్టిబొమ్మను తగలబెట్టి భోగి సంబరాలు చేసుకున్నాం అని ఉత్కంఠ భరితంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు అని, ఆయన కృషి వల్ల అట్టడుగు గ్రామాలకు కూడా రోడ్లు వేయబడుతున్నాయి అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణంతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంటే, కూటమి ప్రభుత్వం తమ సుపరిపాలన అందిస్తూ ప్రజలను సుఖశాంతులతో వర్ధిల్లజేస్తోంది అంటూ ముగించారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, సుందర రామిరెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, జమీర్, శ్రీరామ్, చంద్రశేఖర్ రెడ్డి, కారంపూడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 4 పీడా విరగడ ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా, స్వేచ్ఛా స్వతంత్రాలను హరించే వాళ్ళు ఎవరైనా కూడా రాక్షసుడితో సమానం. సరిగ్గా ఏడాది క్రిందట ఇదే రోజున ప్రజా తీర్పు వెలువరించిన రోజు, ప్రజల్ని భయపెట్టే రాక్షసుడు లాంటి జగనాసురుణ్ణి మదం వంచి అధపాతాళానికి తొక్కి 11 సీట్లకు పరిమితమైన రోజు. డెస్ట్రక్షన్ టు డెవలప్మెంట్, కూల్చివేయడం కాల్చివేయడం చేతనైన జగన్ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం నిర్మాణాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మరొకసారి తెలియజేస్తుంటున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించి అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, సమపాలలో మేళవిస్తూ ప్రజలకి మేలు చేస్తూ ముందుకు పోతుంటే, వెన్ను పోటు అని వైసీపీ నాయకులు ఏదో ఈదులో తిరిగే పరిస్థితి ఉంది. వెన్ను కన్ను అంటే తన్ని పంపిస్తారని చెప్పిన తెనాలి కార్యక్రమంలో అర్థమై ఉంటుంది. క్రిమినల్ని, రౌడీల్ని వెనకేసుకొచ్చి మా ఆస్తుల మీద, మా దస్తావేజుల మీద మీ ముద్రలు వేసుకొని స్వార్థ రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఎంత ప్రేమించారో అంత దూషించారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం కనిపించే పరిస్థితి లేదు. చరిత్ర చూసినట్లయితే ప్రజల కోసం వాళ్ళ విలాసాలను పక్కన పెట్టి త్యాగం చేసిన ఎదురుగా ఉన్న గాంధీ లాంటి మహాత్ములందరినో చూసాము. ఈరోజు తన విలాసాలను పక్కన పెట్టి ఎన్నో గుడిసెల్లో దీపాలు వెలిగించి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూపించారు. తండా ప్రాంతానికి, గిరిజన ప్రాంతాలకి, ఎవరైతే పట్టణాలకు చేరలేరో వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించి, మంచినీటి సౌకర్యం కల్పించి, ప్రజా నాయకుడిగా ఈ సంవత్సరం రోజులు ఎడతెరిపి లేకుండా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జనసేన ఉనికిని 10 రెట్టింపు చేసిన మా జిల్లా పర్యవేక్షకుడు, ఏపీ టిట్కో చైర్మన్ మా వేములపాటి అజయ్ గారి సూచనలతో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, జనసేన నాయకుల పిలుపు మేరకు దీపావళి, భోగి, సంక్రాంతి అన్నీ ఒకే రోజు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో పీడ విరగడై సంవత్సరం అయింది, ప్రజలు స్వేచ్ఛా వాయువులు తీసుకొని సంవత్సరం అయింది అనే విధంగా ఇక భోగి పండుగ వేసి పీడలన్నీ దానిలో వేసి వదిలించుకున్నాం. అదేవిధంగా జిల్లా కార్యాలయంలో సంక్రాంతిని తలపించే విధంగా రంగోలీ కార్యక్రమం ఉంది. సాయంత్రం పూట కూడా బాణసంచా కలిపి ప్రజలకు దీపావళి వచ్చిన రోజని తెలియజేసే పరిస్థితి ఉంది. కూటమి నాయకులు ప్రజల మద్దతుతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు నెల్లూరు నగరంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా అభివృద్ధి, మహిళలకు స్వయం ఉపాధి ఏర్పాటు చేస్తూ, జగన్ మూసివేసిన ఎన్నో కాలేజీలని, స్కూల్ని తెరిపిస్తూ, మన విఆర్ కళాశాల నెల్లూరుకే ప్రతిష్టాత్మకంగా 2000 మంది పేదలకు ఉచిత విద్యను అందిస్తూ పొంగూరు నారాయణ గారు కూడా ముందున్నారు. అటుపక్క నెల్లూరు రూరల్లో చూసినట్లయితే గ్రామాలని సుందరీకరిస్తూ పట్టణంలో కలిపే దిశగా మా శ్రీధరన్న ప్రయాణిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా అభివృద్ధి సంక్షేమం ఉంది. దీన్ని ఎత్తి చూపే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకి మరింత చేకూరు దగ్గరగా చేరాలని, మరింత సంక్షేమం. మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.